నమస్తే అందరికీ. ఈరోజైతే కెర్నికా ఇంకొక పింది కూడా స్టార్ట్ అయిపోయింది. అది చూసి హ్యాపీనెస్ అనమాట. నెక్స్ట్ యథావిధిగా గార్డెనింగ్ చేశా. చెట్లకి ఎరువేయాల్సుంటే తవ్వేసి నీట్‌గా పాదులు చేసి ఎరువేసేసాను. ఆ తర్వాత వాటరింగ్ కూడా చేసేసా. అండ్ ఒక చిన్న పనుంటే కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలన్నీ రాలుంటే దాన్ని క్లీన్‌గా తీసి దేవుడికి కొట్టడానికి ఉంటాయని నీట్‌గా తీశాను. సో, ఆ కొబ్బరికాయలు తీసేటప్పుడు నాకొకటే అర్థమైంది. ఏ పనైనా కొంచెం కష్టమైనా సరే నిదానంగా చేస్తూ ఉంటే సక్సెస్ వస్తదని. ఎందుకంటే ఫస్ట్ కాయకి, లాస్ట్ తీసే కాయకి పని స్పీడ్ అయిందనమాట. అంటే చేసే కొద్దీ పని అలవాటవుద్దనేది. అండ్ ఇంకోటి ఎంత కష్టపడితే ఫ్రూట్ అంత బావుంటదనేది గూడా అర్థమైంది. సో, మన ప్రతిది నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఉండొచ్చు లైఫ్‌లో. సో, అలాగా కొబ్బరికాయ అయితే నీట్‌గా తీసేసి పెట్టేసాను. రోజుకొక కనీసం 3 కాయలు తీసా. ఆ రాలిన కాయలన్నీ వేస్ట్‌గా వేసేయడం ఎందుకు అని చెప్పి. సో, ఇట్లా అనమాట. మామూలుగా ఎక్కడ చెయ్యి మీదకి జారొస్తదా అని భయపడ్డాను కొంచెం. కానీ పర్లేదు. ఎక్కడ ఒక్క చిన్న గీత కూడా పడకుండా తీసేసా. ఫస్ట్ టైమ్ అనమాట కొబ్బరికాయనంతా తీయడము. సో, ఆ తర్వాత వాటరింగ్ చేసా. పాదులు చేసి దానిలో మొక్కలు వేసేసి వాటరింగ్ చేసేసాను. ఇదంతా ఆకుకూరనమాట. సో, మొన్న దున్నిచ్చానని చెప్పా గదా! అదంతా నీట్‌గా పాదులుగా చేసి సీడ్స్ పెట్టాను. అది ఈరోజు అలసందలు సీడ్స్ వచ్చేసాయి. చిన్న చిన్న సాప్లింగ్స్ గుచ్చిన ప్రతి గింజ మొలకెత్తేసింది. అదొక హ్యాపీ సైన్ అనమాట. అంటే ఈ టైమే అనమాట సీడ్స్ పెట్టడానికి. సో, అలసందకాయలు అవంతా వచ్చేసింది. సో, ఈవినింగ్ అలా వాక్‌కెళ్ళినప్పుడు ఒక సర్ప్రైజ్ అనమాట. ఎర్ర బస్. చాలా రోజులయింది ఎర్ర బస్ చూసి. సో, సడెన్‌గా ఊరికి ఎర్ర బస్ ఏశారు. సో, పల్లెటూరు అనంగానే మనకు గుర్తొచ్చేది ఎర్ర బస్ కదా! అందుకని చాలా రోజులయిందని చూసి చిన్న షాట్ తీసుకున్నా. ఆ తర్వాత వాకింగ్ నుంచి వచ్చాక ఆహ్, వేడి వేడి బజ్జీ అయితే తినేసా. నాకు బజ్జీ ఒట్టిది తినడం కన్నా ఇలాగా మధ్యలో కట్ చేసి ఆనియను, కొత్తిమీర వేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చాలా ఇష్టము. మసాలా బజ్జీ అంటారు కదా! అట్లా చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. తింటా అనమాట అట్లాగా. సో, అందుకని అది చేసేసుకున్నా. అది ఈరోజుటి మినీ వ్లాగ్. హ్యాపీ గార్డెనింగ్. సీ యూ. బై బై.